Digital Path with Ajay. Subscribe, like, share, comment, learn, grow, move అందరికీ forward. నమస్కారం. మన జీవితం ఒక పెద్ద ప్రయాణం గదా, పుట్టినప్పట్నుంచి వృద్ధాప్యం వరకు. ఈ ప్రయాణంలో ప్రతి స్టేజ్లో మనకు తెలియకుండానే ఒక ప్రొటెక్షన్ కావాలి. అదేంటో తెలుసా? ఇన్ష్యూరెన్స్, అదే బీమా. ఇంతకీ అది మనకు ఎలా, ఎందుకు అంత ముఖ్యం? దాని గురించే ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. మన పెద్దలు ఊరికే అనలేదు కదా, వర్షం మొదలయ్యాక ఇల్లు కట్టరు అని. ఎంత సింపుల్గా, ఎంత పవర్ఫుల్గా చెప్పారో చూడండి. మన లైఫ్లో వచ్చే కష్టాలు, ఇబ్బందులే ఆ వర్షం అనుకుంటే, మరి బీమా ఏంటి? ఆ వర్షం రాకముందే మనం ముందు జాగ్రత్తగా కట్టుకునే ఇల్లు. ఈ ఒక్క మాట చాలదండి ఇన్సూరెన్స్ ఎంత ముఖ్యమో చెప్పడానికి. సరే, ముందుగా మనం అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటో చూద్దాం. బీమా ఒక రక్షణ కవచం లాంటిది. దాని అసలు ఉద్దేశమేంటో అర్థం చేసుకుంటే అంత క్లియర్ అయిపోతుంది. చాలామంది ఇది డబ్బుకు సంబంధించిన విషయం అనుకుంటారు, కాని కాదు. ఇది మన జీవితంలో ఊహించకుండా జరిగే సంఘటనలుంటాయి కదా, వాటి నుంచి మనల్ని, మన ఫ్యామిలీని కాపాడే ఒక స్ట్రాంగ్ షీల్డ్. మందాకా వర్షం, ఇల్లు అన్నాం కదా, దాన్నింకాస్త వివరంగా చూద్దాం. ఇక్కడ వర్షమంటే ఏంటి? మనకొచ్చే అనారోగ్యాలు, యాక్సిడెంట్లు, లేదంటే డబ్బుకు సంబంధించిన నష్టాలు. మరి ఆ ఇంటి కప్పు? అదే మనం తీసుకునే ఇన్సూరెన్స్. చూడండి, ఆ వర్షం ఎప్పుడూ రాకపోవచ్చు, రాకూడదనే కోరుకుంటాం. అప్పుడా కప్పు సైలెంట్గా ఉంటుంది, దాని పనేముండదు. కాని సడన్గా ఓ తుఫానొస్తే అప్పుడు లోపలున్న మన ఫ్యామిలీని సేఫ్గా ఉంచేది ఆ కప్పు మాత్రమే కదా. ఇంకో మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. సీట్ బెల్ట్. మనం రోజూ కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఈరోజు యాక్సిడెంట్ అవుతుంది అని పెట్టుకోం కదా, కాని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఒక ముందు జాగ్రత్తగా పెట్టుకుంటాం. ఇన్సూరెన్స్ కూడా సేమ్ టు సేమ్ అంతే. అది యాక్సిడెంట్లను ఆపలేదు, కాని యాక్సిడెంట్ వల్ల జరిగే నష్టాన్ని మాత్రం ఖచ్చితంగా ఆపుతుంది. సరే, ఇప్పుడు మన లైఫ్లో మరో స్టేజ్కి వెళ్దాం. అదే బాల్యం, యవ్వనం. ఒక రకంగా చెప్పాలంటే జీవితానికి పునాది వేసే టైం. మరి ఈ స్టేజ్లో ఇన్సూరెన్స్ రోలేంటి? పిల్లల ఫ్యూచర్కి, యంగ్స్టర్స్ జర్నీకి ఇది ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తుందో ఇప్పుడు చూద్దాం. పిల్లల కోసం మనం ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా, అది ఎలా ఉంటుందంటే ఒక చిన్న మొక్క నాటినట్టు. వాళ్ల చిన్న వయసులో చాలా తక్కువ ప్రీమియంతో మొదలుపెట్టొచ్చు, కాని టైం గడిచే కొద్దీ అదొక పెద్ద చెట్టులా పెరుగుతుంది. మొదట్లో ఆ మొక్కకి పెద్దగా కేర్ అవసరం లేదు, కానీ అది పెరిగి పెద్దయ్యాక మన పిల్లలకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనే నీడనిస్తుంది. సాధారణంగా ఒక చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ 3 ముఖ్యమైన గ్యారంటీలు ఇస్తుంది. మొదటిది, వాళ్ల చదువుకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటుంది. రెండవది, ఒకవేళ పేరెంట్స్కి అనుకోనిదేమైనా జరిగినా వాళ్ల భవిష్యత్తుకి ఢోకా ఉండదు. మూడవది, వాళ్లు పెద్దయ్యాక అవసరమయ్యే డబ్బును అందిస్తుంది. అందుకే అంటారు, ఇది ఒక సైలెంట్ లవ్ అని. దీని పవర్ వాళ్ల ఫ్యూచర్కి అండగా నిలుస్తుంది. ఇక యంగ్స్టర్స్ దగ్గరకు వద్దాం. యువత ఇన్సూరెన్స్ తీసుకోవడం అంటే మన ఫోన్ని ముందుగానే ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోవడం లాంటిది. ఆలోచించండి, బ్యాటరీ లోగా ఉన్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎంత టెన్షన్ పడతాం. అదే ఫోన్ ఫుల్ ఛార్జింగ్లో ఉందనుకోండి, ఎంత కాన్ఫిడెంట్గా, ధైర్యంగా ఉంటాం. ఈ కంపారిజన్ చూడండి, రెండూ వేర్వేరు దారుల్ని చూపిస్తోంది. యంగ్ ఏజ్లో ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీమియం చాలా తక్కువ కట్టాలి, కానీ బెనిఫిట్స్ మాత్రం మ్యాక్సిమం ఉంటాయి. లైఫ్ లాంగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అదే ఇప్పుడు వద్దులే, తర్వాత చూద్దాం అని వాయిదా వేస్తే అది చాలా కాస్ట్లీ అయిపోతుంది. ఒక్కోసారి మన హెల్త్ కండిషన్స్ వల్ల తీసుకోవడం కూడా కుదరకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్టేజ్ ఫ్యామిలీ అండ్ రెస్పాన్సిబిలిటీస్. యవ్వనం దాటి ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ అయ్యాక మన బాధ్యతలు డబుల్ అవుతాయి. ఈ చాలా ఇంపార్టెంట్ స్టేజ్లో ఇన్సూరెన్స్ మనకు ఒక బ్రిడ్జ్ లాగా ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. కుటుంబ జీవితం, బాధ్యతలు అనే ఒక నది లాంటిది. జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, నిజమే. కానీ ఆ నది ప్రవాహంలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఊహించని టర్నింగ్స్ ఉంటాయి. ఆ ప్రవాహంలో మనమొక్కరమే కాదు కదా, మనతో పాటు మనవాళ్లు కూడా ఉంటారు. ఆ నదిలో మన బాధ్యతలేంటంటే వయస్సు పైబడిన మన తల్లిదండ్రుల్ని చూసుకోవటం, మన లైఫ్ పార్ట్నర్కి సపోర్ట్గా ఉండటం, పిల్లల కలల్ని నిజం చేయటం, ఇంకా హోమ్ లోన్ లాంటివి కరెక్ట్ టైంకి కట్టటం. ఇవన్నీ మన ఫ్యామిలీకిచ్చిన ప్రామిసెస్.
ఈ బాధ్యతలు అనే నదిని దాటడానికి ఇన్ష్యూరెన్స్ ఒక స్ట్రాంగ్ బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా సరే ఫ్యామిలీని సేఫ్గా అవతలి ఒడ్డుకు చేరుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఆ బ్రిడ్జ్ లేకపోతే ఒక్క చిన్న కుదుపు చాలు, మొత్తం ఫ్యామిలీ కష్టాల్లో పడిపోతుంది. ఇక మన జీవితంలో చివరి అంకం వృద్ధాప్యం. ఈ గోల్డెన్ ఇయర్స్లో మనకు కావాల్సింది రెస్పెక్ట్, డిగ్నిటీ. మరి అంత కష్టపడి సంపాదించుకున్న ఈ టైంలో ఇన్సూరెన్స్ మనకు గౌరవాన్ని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఎలా ఇస్తుందో చూద్దాం. ఓల్డ్ ఏజ్లో ఇన్సూరెన్స్ ఒక వాకింగ్ స్టిక్ లాంటిది. చేతికర్ర అంటే వీక్నెస్కి గుర్తు కాదు కదా, అది ఒక సపోర్ట్. ఎవ్వర్మీద ఆధారపడకుండా సొంతంగా ధైర్యంగా నడవడానికి హెల్ప్ చేసే ఒక టూల్. మరి వృద్ధాప్యంలో ఇన్సూరెన్స్ మనకేమిస్తుంది? పెన్షన్ రూపంలో ఒక రెగ్యులర్ ఇన్కమ్, ఎమర్జెన్సీలో మెడికల్ సపోర్ట్, వీటన్నిటికంటే ముఖ్యంగా గౌరవాన్ని, ఇండిపెండెన్స్ని ఇస్తుంది. ఎవ్వరి ముందు చేయి చాచే అవసరం లేకుండా మన కాళ్లమీద మనం నిలబడటానికి ఇది హెల్ప్ చేస్తుంది. సరే, ఇప్పటిదాకా ఇన్సూరెన్స్ ఎంత అవసరమో అర్థమైంది. కానీ మార్కెట్లో చూస్తే వందల పాలసీలున్నాయి. మనకు ఏది కరెక్ట్గా సూట్ అవుతుంది, సరైనదాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, సేవింగ్స్, ఇన్సూరెన్స్ రెండూ ఒకటే కదా అని. కానీ వాటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. సేవింగ్స్ అంటే డబ్బు మెల్లగా పెరుగుతుంది, కానీ ఏదైనా పెద్ద ఖర్చు వస్తే ఒకేసారి అయిపోవచ్చు. అదే ఇన్సూరెన్స్ అనుకోండి, వెంటనే ప్రొటెక్షన్ ఇస్తుంది. ఏదైనా కష్టం వస్తే ఫ్యామిలీ కుప్పకూలిపోకుండా కాపాడుతుంది. సింపుల్గా చెప్పాలంటే సేవింగ్స్ మన ఎదుగుదలకి హెల్ప్ చేస్తే ఇన్సూరెన్స్ మన పతనాన్ని ఆపుతుంది. సరైన పాలసీ ఎంత ముఖ్యమో సరైన కంపెనీని ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. నమ్మకం అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్, ఎల్ఐసిని చాలామంది ఎందుకు నమ్ముతారు? ఎందుకంటే దానికి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, ఎన్నో ఏళ్లుగా నిలబడింది, తరతరాలుగా ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంది. అన్నిటికంటే ముఖ్యంగా మన లైఫ్లో ప్రతి స్టేజ్కి సరిపోయే ప్లాన్స్ వాళ్ళ దగ్గరున్నాయి. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే చాలు, జీవితం మనల్ని అటూ ఇటూ కుదిపేసినప్పుడు ఇన్సూరెన్స్ మనల్ని గట్టిగా పట్టుకుని నిలబెడుతుంది. ఇదే బీమా ఇచ్చే అసలైన ధైర్యం, అసలైన భరోసా. ఇంకో ముఖ్యమైన విషయం, ఏదో ఒకటి ఉందిలే అని ఒక ఇన్సూరెన్స్ తీసుకోవడం కాదు ముఖ్యం. మన ఫ్యామిలీకి, మన గోల్స్కి సరిగ్గా సరిపోయే సరైన పాలసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మరి ఆ సరైనదాన్ని ఎలా ఎంచుకోవాలి? అక్కడే మనకు పర్సనల్ గైడెన్స్ అవసరమవుతుంది. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక అడ్వైజర్ మన ముందున్న అన్ని ఆప్షన్స్లో మనకు ఏది బెస్ట్ అని కరెక్ట్గా చెప్పగలరు. అలాంటి క్లియర్ గైడెన్స్ కోసం, అంటే మన పర్సనల్ అవసరాలకు తగ్గట్టుగా సరైన ప్లాన్ తెలుసుకోవడం కోసం ఎల్ఐసి అడ్వైజర్ రెడ్డి అజయ్ కుమార్ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆయన ఫోన్, వాట్సాప్ నంబర్ 6281648783. అది పిల్లల ఎడ్యుకేషనల్ ప్లాన్ అయినా, యంగ్స్టర్స్ కోసమైనా, ఫ్యామిలీ సెక్యూరిటీ గురించైనా, రిటైర్మెంట్ ప్లానింగ్ గురించైనా, ఇలా ఏ అవసరమున్నా సరే ఆయనకి కాల్ చేసి మాట్లాడితే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. చివరగా ఒక్క మాట, ఇన్సూరెన్స్ అంటే చాలామంది అనుకున్నట్టు డెత్ గురించి కాదు, అది లైఫ్ గురించి. జీవితం మనకి ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని పరీక్షలు పెట్టినా, మన తరువాత కూడా మన వాళ్ల లైఫ్ నార్మల్గా, ఇబ్బంది లేకుండా సాగిపోవటం గురించి. సో మన జీవిత ప్రయాణాన్ని సేఫ్గా ఉంచుకోవడానికి సరైన నిర్ణయం తీసుకోవటం మన చేతుల్లోనే ఉంది.